హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ జస్సి శిల్ప. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. మీకు ఏమైనా కొత్త వీడియోస్ కావాలో కొత్త డిజైన్స్ అంటే అక్కడ ఫోటో పెట్టచ్చు, మీకు చేసి ఇస్తాను. సో ఇక్కడ నేను 8 లేయర్స్ దారం తీసుకున్నాను, అలాగే 0.75 నీడిల్. సో ఇప్పుడు మీరు ఇలా చూసి శారీకి కుచ్చు వేసుకోవాలి. సో ఒక సింగిల్ క్రోషా, దాని తర్వాత మీరు శారీ టైట్ చేసుకునే దానికోసం ఇంకొకటి సింగిల్ క్రోషా. ఇక్కడ చూసారు కదా, ఇలాగ 2 టైమ్స్ వేసుకోవాలి. సో దాని తర్వాత 3 చైన్ పెట్టుకొని అది కరెక్ట్గా తగ్గట్టు ఇలా చూసుకొని ఒక సింగిల్ క్రోషా క్లాత్తో పాటు ఇక్కడ చూసినా కదా, ఇలాగ మళ్ళీ 3 చైన్, మళ్ళీ కరెక్ట్గా పెట్టుకొని ఒక సింగిల్ క్రోషా. సో ఇది మీకు స్టార్టింగ్లో కుచ్చు వేసుకోవడానికి సో కొంచెం గ్యాప్ ఉంటుందనేసి మనం ఇలా 3 టైమ్స్ వేసుకోవాలి. 3 చైన్ విత్ సింగిల్ క్రోషా. ఇక్కడ చూసినా కదా, ఇలాగా ఇక్కడ చూసినా కదా. సో ఇలా అయిన తర్వాత ఒక బీడ్ యాడ్ చేసుకోవాలి. మీరు ఏదైనా బీడ్ తీసుకోవచ్చు. సో నేను ఇట్లా బీడ్ తీసుకోండి, మీరు శారీకి మ్యాచ్ అయ్యే బీడ్ కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ బీడ్ లాక్ చేసుకోండి. బీడ్ లాక్ చేసుకున్న కరెక్ట్గా గ్రిప్ పెట్టుకో, కొంచెం లూజ్ అయినా పర్లేదు, కొంచెం దగ్గరికి వేసుకొని ఇలా ఒక సింగిల్ క్రోషా. ఎందుకంటే అది ఫోల్డింగ్ అలా ఏమీ కాదు. సో క్లాత్తో పాటు ఇలా సింగిల్ క్రోషా వేసుకోవాలి. దాని తర్వాత 3 చైన్, 1 2 3 ఇలా 3 చైన్ వేసుకోవాలి. సో దానికి కరెక్ట్గా సైజ్ పెట్టుకొని మళ్ళీ ఒక సింగిల్ క్రోషా. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇలా సింగిల్ క్రోషా. మళ్ళీ కొంచెం ఇలా దారం పైకి తీసుకొని మళ్ళీ సేమ్ మ్యాచింగ్ బీడ్ వేసుకోండి. సో కింద బేస్మెంట్లో లాగా ఈక్వల్ బీడ్ ఉంటే చాలా బాగుంటుంది చూడడానికి. దాని తర్వాత బీడ్ లాక్ చేసుకొని క్లాత్తో పాటు ఒక సింగిల్ క్రోషా. ఇక్కడ చూసినా కదా, ఇలా చూడండి, ఇలా పెట్టుకోవాలి. సో నెక్స్ట్ మీరేం చేస్తారంటే కన్నా ఇక్కడ 5 చైన్ వేసుకోవాలి. 1 2 3 4 5. సో 5 చైన్ వేసుకున్న తర్వాత సో వెనక్కి తిప్పుకొని క్లాత్ని, సో మీరు ఇక్కడ లాస్ట్ బీడ్ వేశారు కదా, ఫస్ట్ బీడ్ లాస్ట్ బీడ్ మధ్యలో 3 చైన్, అక్కడ నుంచి త్రిబుల్ క్రోషా చేసుకోండి. ఇక్కడ చూసినా కదా, ఇలా. సో త్రిబుల్ క్రోషా చేసుకోవాలంటే మీరు 2 టైమ్స్ చుట్టుకోవాలి. మళ్ళీ అట్లా వెనక నుంచి తీసుకొని మళ్ళీ మధ్యలో నుంచి ఇలా కొంచెం వెనక నుంచి తీసుకోండి, ఒక్క దారం కూడా ఊడిపోదు. ఇలా త్రిబుల్ క్రోషా ఇక్కడ చూసినా కదా, ఇలా త్రిబుల్ క్రోషా చేసుకోవాలి. సో ఇలాగే మనము 6 టైమ్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇట్లా వెనక్కి నుంచి తీసుకొని 1 2 3. సో ఇలా త్రిబుల్ క్రోషా చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి 3 త్రిబుల్ క్రోషా అయ్యాయి. ఇంకొకటి చూస్తున్నారు కదా, సో ఎక్కడ గ్యాప్ ఉన్నదో మీరు కరెక్ట్గా గ్రిప్ పెట్టుకొని చేస్తే ఒక దారం కూడా ఊసిపోదు. కొంచెం టైట్గా పెట్టుకోండి. సో ఇలా 2 సార్లు చుట్టుకొని ఇలా 3 చైన్ వెనక నుంచి తీసుకొని ఇలా 1 2. సో ఇలా త్రిబుల్ క్రోషా వెనక నుంచి తీసుకున్నాం, ఇలా వెనక నుంచి తీసుకుంటే కరెక్ట్గా గ్రిప్ సరిపోతుంది. సో ఒక దారం కూడా ఊసిపోకపోతే మనకి ఎక్కడ మిస్ అయ్యేదో, డిజైన్ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, 1 2 3 4 5 6. సో టోటల్ 6 త్రిబుల్ క్రోషా వేసుకున్నాం. దాని తర్వాత రైట్ సైడ్ ఫస్ట్లో ఎలా వేసుకున్నాం అలాగే 5 చైన్ వేసుకోవాలి. సో 5 చైన్ వేసుకొని మీరు ఇక్కడ ఫస్ట్ బీడ్ వేసారు కదా, బీడ్ మధ్యలో నుంచి వెనక నుంచి అక్కడ చిన్న హోల్ కనిపిస్తుంది, అక్కడ నుంచి ఇలా ఒక సింగిల్ క్రోషా. ఇక్కడ చూసినా కదా, సో మళ్ళీ 3 చైన్ 2 3. సో 3 చైన్ వేసుకొని మీరు అక్కడ ముందు ఆల్రెడీ సింగిల్ క్రోషా చేశారు కదా,
క్లాత్తో పాటు అక్కడే ఇంకొకటి సింగిల్ క్రోషా. సో ఇలా ఇలా చేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్కి తీసుకున్నా కదా, ఫ్రంట్కి తీసుకున్న తర్వాత ఒక రౌండ్ చుట్టుకొని మీరు 5 చైన్ అప్పుడే ఏం వేసారో అక్కడ ఇది సెకండ్ స్టెప్లా వస్తుంది. ఇక్కడ వచ్చి డబుల్ క్రోషా చేసేవారు. చూడండి, ఒక రౌండ్ చుట్టుకుంటాం, వెనక నుంచి తీసుకొని డబుల్ క్రోషా. చూస్తున్నా కదా. సో ఇలా మీరు కింద ఆల్రెడీ టూ టైమ్స్ 3 చైన్ వేసుకున్నాము. అది కాకుండా మీరు మళ్ళీ ఇక్కడ 9 డబుల్ క్రోషా వేసుకోవాలి. 9 సో 5 చైన్ తీసుకున్న దానికి 9 డబుల్ క్రోషా అయితే కరెక్ట్గా గ్రిప్ సరిపోతుంది. ఇక్కడ చూసినా కదా ఇలా. సో డబుల్ క్రోషాకి ఎప్పుడు మనము ఒక రౌండ్ చుట్టుకోవాలి. ఇలా వెనక నుంచి తీసుకొని 1 2 సో 2 టైమ్స్ అలా వస్తుంది డబుల్ క్రోషా. సో ఇలా మనము టోటల్ 9 టైమ్స్ వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత 9 టైమ్స్. సో ఇది సెకండ్ స్టెప్ వస్తుంది. చూడండి ఇలా. సో టోటల్ 9 అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ త్రిబుల్ క్రోషా వేసుకోవాలి. సో 2 టైమ్స్ చుట్టుకొని మీరు ఇక్కడ 6 త్రిబుల్ క్రోషా వేసారు కదా. సో థర్డ్కి ఫోర్త్కి మధ్యలో నుంచి ఒక త్రిబుల్ క్రోషా తీసుకోండి. సో అంటే అది సెంటర్ పాయింట్. 6కి ఇక్కడ రైట్ సైడ్ 3, లెఫ్ట్ సైడ్ 3, తర్వాత మధ్యలో నుంచి తీసుకొని ఒక త్రిబుల్ క్రోషా. సో ఇక్కడ చూడండి ఇలా. సో ఇక్కడ మీరు 2 టైమ్స్ త్రిబుల్ క్రోషా వేశారు. సో 2 టైమ్స్ వేసిన తర్వాత మీరు ఇప్పుడు మళ్ళీ బీడ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసినాం కదా. సో నేను స్టార్టింగ్లో వచ్చేసి పెద్ద బీడ్ తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం దానికన్నా కొంచెం చిన్న బీడ్ అయితే కన్నా ఒక గ్రిప్ కరెక్ట్గా ఉంటుంది. సో ఇలా బీడ్ యాడ్ చేసుకొని మీరు బీడ్ లాక్ చేసుకోండి. మీరు కావాలంటే స్మాల్ బీడ్ చేయొచ్చు, లేదా ఇలా పెద్ద దానికన్నా కొంచెం చిన్న బీడ్ తీసుకోవచ్చు, లేదా స్మాల్ బీడ్ లైక్ 3 mm బీడ్ కూడా తీసుకోవచ్చు. దాని తర్వాత రైట్ సైడ్ ఎలా వేసారో అలాగే ఇక్కడ కూడాను త్రిపుల్ క్రోషా వేసుకోవాలి. సో 2 సార్లు చుట్టుకోవాలి. సేమ్ అదే హోల్డ్లోకి కింద త్రిపుల్ క్రోషా 3 టైమ్స్ వేసారు కదా, రైట్ సైడ్ 3, లెఫ్ట్ సైడ్ 3, అదే మధ్యలో నుంచినే త్రిపుల్ క్రోషా వేయాలి. ఇక్కడ చూడండి ఇలా. సో రైట్ సైడ్ 2 టైమ్స్ త్రిపుల్ క్రోషా, సో లెఫ్ట్ సైడ్ 2 టైమ్స్ వేసాము. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు సేమ్ రైట్ సైడ్ డబుల్ క్రోషా వేసినట్లు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చి డబుల్ క్రోషా. సో ఒకసారి చుట్టుకోండి. ఇక్కడ 5 చైన్ ఉంది కదా, అక్కడ నుంచి డబుల్ క్రోషా. చూడండి ఇలా ఎంత బాగుందో. ఇక్కడ డబుల్ స్టెప్ వస్తుంది. సో మళ్ళీ ఒక రౌండ్ చుట్టుకొని 1 2. ఇది చాలా సింపుల్ అండి. మీరేమో అంత కష్టం అనిపించలేదు. చాలా త్వరగా కూడా వేసేయచ్చు. ఒకే స్టెప్తోనే మనము ఒకసారి వేస్తే మళ్ళీ వెనక్కి వచ్చే పని అవసరం లేదు. సో ఇలా మీరు ఫుల్ 5 చైన్కి ఎంత పడితే అంత డబుల్ క్రోషా వేయండి. నేను ఇక్కడ 11 తీసుకున్నాను, ఎందుకంటే రైట్ సైడ్ వచ్చేసి 9 డబుల్ క్రోషా ప్లస్ 2 టైమ్స్ 3 చైన్స్ స్టెప్స్ వచ్చాయి. సో అందుకని ఇక్కడ అది రైట్ సైడ్ 9 + 2 11 అవుతాయి. అదేలాగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి టోటల్ 11 డబుల్ క్రోషా వేసుకుంటున్నాను. సో అప్పుడు 2 సైడ్లు కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బ్యాలెన్స్ అవుతుంది. సో టోటల్ నేను 11 వేసుకున్నాను. మీరు ఇప్పుడు కరెక్ట్గా అక్కడ 3 చైన్ అంత గ్యాప్ పెట్టుకొని ఒక సింగిల్ క్రోషా క్లాత్తో పాటు వేసుకోండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. సో ఇప్పుడు మళ్ళీ 3 చైన్, ఒక సింగిల్ క్రోషా. సో ఇలాగే మీరు క్లాత్ ఫుల్ కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. సో మళ్ళీ 3 చైన్,
మళ్ళీ క్లాత్తో పాటు ఒక సింగిల్ క్రోషా. సో మీరు ఇలా 4 చైన్ వేయాలి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినప్పుడు. లేకపోతే ఇక్కడ సో ఇక్కడ చూడండి లాస్ట్లో ఒకసారి 2 చైన్స్ వేసుకొని ఇలా దారం కట్ చేసుకోండి. ఇక్కడ చూసినా కదా ఎంత బాగుందో. సో నేను మధ్యలో 3 చైన్ విత్ సింగిల్ క్రోషా గ్యాప్ వదిలాను, ఎందుకంటే అక్కడ మనము కుచ్చు యాడ్ చేసి ఇంకా బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో. సో అలాగే మీకు నా వీడియో ఇష్టమైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సో ఇక్కడ నేను 2 కలర్స్ చేశాను, ఒకటి పింక్ ఒకటి గ్రీన్. మీకు ఏ కలర్ ఇష్టమైందో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.